ఏమున్నాయి రేటు? 1,45. ఎన్ని వాళ్ళతో ఉన్నాయినా? 4 వాళ్ళు. 4 వాళ్ళతో ఉన్నాయంట. 1,45,000 అంట. 1,45,000. అనంతపురం మార్కెట్ ఏమైతుందంటే ఒక్కోసారి 3 ఉండి బేరాలు పెంచుతారు. అందుకు చెప్పా, జెన్యున్ గా అమ్ముకుంటే మార్కెట్ అనేది మనం కూడా మార్కెట్ లో నిలబడతాం. అంటే అడ్డగోలుగా ఎట్లా అంటే అట్లా మనం దోసుకోవాలని చూస్తే కదా మార్కెట్ అట్లే ఉంటుంది. అందుకు అందరికీ చెప్పా. ఎందుకంటే జెన్యున్ గా ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు వస్తాడు, రైతు మాట్లాడుకుంటాడు. కానీ మధ్యలో వస్తారు కదా 3 వాళ్ళు మొత్తం డిస్కషన్ చేసి అది మొత్తం బేరాలు మొత్తం జరుగుతారు. లాస్ట్ వరకు మన వీడియో చూడండి, తెలుస్తుంది ఏం చెప్పినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఇది 26 చెప్తాను. 26. ఇది 35. అది ఎన్ని ఇస్తుంది పాలు? అది 3. ఇది 5 6 వాళ్ళతో ఉంది. కన్నా రావది ఆడలు కాలెత్తెళ్ళా ఏం లేదు. మళ్ళా పాలు విన్నప్పుడు 50 ఏమన్నా దోళ లేవా? దోళ లేదానికి దోళ లేవు. ఇప్పుడు ఏదానికి దోళ లేవు. ఏ రేటు అన్నా? ఏ రేటు? 28 చెప్తాను. ఇచ్చే రేటు 28. 28 చెప్పి 28 ఇస్తారా? 8:30 చెప్తా. ఎన్ని ఇస్తుంది అన్న పాలు? 4-5 ఇస్తుందా? 4-5 ఇస్తుంది చూడు, బానే ఉంది చూడండి. ఏడికి అవకాడో ఒక 5-6 మంది ఉంటారు అట్లా అట్లా చూసేదానికి ఏడొస్తారు. జెన్యున్ గా అమ్మితే మార్కెట్ లో జెన్యున్ గా అమ్మితే నీ దగ్గరికి వస్తారు రెగ్యులర్ గా. జెన్యున్ గా లేకపోతే రారు మార్కెట్. నేను రెగ్యులర్ గా వస్తా కాబట్టి తెలుస్తుంది కాబట్టి. అమ్మాలనుకుంటే రైతు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 2-3 చుట్టుకొని బయట డిస్కషన్ చేస్తున్నారు. మార్కెట్ ఇట్లా మోసం ఉంటుంది అది ఇది అని. అట్లా మనం అమ్మాలనుకుంటే మనకో జెన్యున్ గా అమ్మితే మనకో మన దగ్గరికే వస్తారు రెగ్యులర్ గా, అంతే కదా. 26,000 అని చూడండి. బాగానే ఉంది చూడండి. 5-6 ఇస్తుందని చూడండి. ఎంత కడుగుతున్నారు? 18. మీరేం చెప్తున్నారు? 30 చెప్తున్నారు. 30 చెప్తున్నారు చూడండి. 18 ఏడా 35 ఏడా? మీరు కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది మార్కెట్ లో. జెన్యున్ గా 5-6 మందిని పడగచ్చుకుంటే ఏం చేస్తారు, వాళ్ళు కొనే వాళ్ళు కూడా పారిపోతారు. ఓసారి అవగాడు వద్దని పెట్టుకుంటారు. నీలాంటి వాళ్ళు ఇట్లా వస్తా అంటారు, ఊరినే ఉండరు, ఎగేసిపోతారు. మార్కెట్ అంతా అట్లే అయిపోతుంది. జెన్యున్ గా మన ఆయన అభిలోడు ఉన్నాడు, ఆవును పట్టుకున్నాడు, అభిలోడు పట్టుకున్నాడు ఓనరు. నువ్వు వస్తా మధ్యలో ఆయన రైతు బేరం ఆడతా అంటాడు. ఈయన రైతు అనుకో బేరం ఆడతా అంటాడు, నువ్వు వచ్చి ఎగేస్తావు. మార్కెట్ మొత్తం అట్లా కాదు. ఆయన అనుకుంటాడు, ఆయన చూసుకుంటే మార్కెట్ కొనాలు బాలికి వస్తుంది. అందుకు రైతులు కానీ ఎవరైనా మార్కెట్ లో వచ్చి కొనాలంటే అనుకుంటున్నారు బయట అట్లా. 28,000. ఎన్ని ఇస్తుంది పాలు? 4-5. దూడ లేదా? ఉందా? ఎక్కడ ఉందినా? అదే పరం దూడ చూడండి. 28,000 అని చూడండి. ఎన్ని ఇస్తుంది పాలు? 4-5 ఇస్తాలని చూడండి. నేత పడ్డా. ఇంకా ఏ రేటు ఉందన్నా? 45,000 అండి చూడండి. 75,000. దీనికి జరగలేదా? అమ్మేస్తే ఎన్ని వాళ్ళతో ఉంది? పల్లె ఇంకా వేసిందంట చూడు, పళ్ళు కడవాలండి చూడండి. 1,50,000 అంటే చూడండి. బాగుంటుంది చూడండి. పనికి కానీ వ్యవసాయానికి కానీ అన్నిటికీ బాగుంటాయండి చూడండి. 1,50,000 అంటే చూడండి. బాగానే ఉంటాయి చూడండి. ఏమున్నాయన్న రేటు? 1,40,000. పళ్ళని వేసినాయా? కడమలుపులా. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయా? చెవుకోలుదాయి. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయి చూడండి. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయండి చూడండి. ఇవి ఉన్నాయి. రేట్ అడుగుదాం చూడండి. బాగుండేది చూడండి. 2 ఒకటే నమూనే ఉండాలి చూడండి. గిత్తలు ఏ రేటు ఉన్నాయన్నా? 1,30. పళ్ళన్నీ వేసాయా? 4 వాళ్ళు 6 వాళ్ళు ఉంటుండే. బాగున్నాయి చూడండి. 2 82,000 అంట చూడండి ఒకటి. లాస్ట్ కి వచ్చి 76,000 అంట చూడండి. ఎన్ని వాళ్ళతో ఉన్నాయప్ప? పాలు వాళ్ళు 4 వాళ్ళు అంట చూడండి. బాగానే ఉన్నాయి చూడండి. 26 ఇచ్చే రేటు 19కి. ఇంకా 20,000 అవునులే. ఎన్ని ఇస్తుంది నా పాలు? 3.5-4 ఇస్తుంది చూడండి పాలు. అవునే బాగానే ఉంది. 30,000. ఎన్ని ఇస్తుంది నా పాలు?
6 ఇస్తుందా? దోల లేదా? దోల. 3 ఆవా ఎంత? 1,10,000 అంట చూడండి. దోడ కూడా బానే ఉంది చూడండి. ఆడ కోడి పోతాను చూడి, దాని 1,10,000 కొన్నారంట చూడండి. ఎట్లా చూడండి. ఇప్పుడు నెంబర్ చెప్పనా? 90 100 84 26,000. ఎన్ని ఇస్తుంది పాలు? 18 సాయంత్రం 4. ఎన్ని నెలలు దూడ? నెల దూడ. 5 సాయంత్రం కూడా అయితే దోలేదా దీనికి? ఎన్నాళ్ళు అయ్యిందా? అమ్మేసినావా? 59. ఎన్నాళ్ళు అయి దోడని? వారమైందే. చూడండి పాలన్నీ ఇస్తుందా? 4 3 ఇస్తుంది. ఎన్ని ఇతలా? ఎన్ని కొట్టు? 3 అవుతా. ఇది నేతని కొట్టాను. ఇది 85,000 అంటే చూడండి. ఒక వారం లోపల ఇంత చూడండి. సంఖ కూడా పెట్టింది. వెనకాల తీగ కూడా వేసుకుంటాను చూడండి. దగ్గరికి ఎన్నైంది? ఒక వారం అంతే. 80,000 చిల్లర చెప్తాను చూడండి. బాగుంది చూడండి. ఎనుగొడ్డు ఇది 45,000 చెప్తున్నారు చూడండి. పాలు వచ్చి 4 3 ఇస్తారని చూడండి. బాగానే ఉంది. అంటే ఒక 2 ఈతల ఎనుగొడ్డు అంట. దూడ లేదంట. 48,000 దూడ ఇదేనా? ఎన్నాళ్ళు అయ్యి? నెల అవుతుందా? నాటినైనా చొక్కము? ఎన్ని ఇస్తుంది పాలు? 3 2 ఇస్తుంది. బాగా చిక్కగా ఉంటాయి పాలు. 55,000. ఎన్ని ఇస్తుంది పాలు? 3 4 ఇస్తుందా? దూడ ఎన్ని నెలల దూడ? ఓ నెలన్నర దూడ. పాలు బాగా చల్లుగానే వస్తాయా? మెత్తగా ఉంటాయి కదా? బాగా చిక్కగా ఉంటాయి పాలు. బాగా చిక్కగా ఉంటాయి పాలు. 46 బేరం అయిపోయిందంట చూడండి. ఇది ఎట్లా చూడండి. 60 చెప్పినాడు. 50 లోపల అడుగుతున్నారు చూడండి. 5 6 ఇస్తుందంట చూడండి పాలు. ఎందుకంటే 60 చెప్పిండి 50 లోపల అడుగుతున్నారు వాళ్ళు. ఈ బేరం ఇది తెగేదేం కాదు. ఈరోజు ఎనుగోళ్ళు కూడా కొంచెం తక్కువే వచ్చినాయి. అంటే మార్కెట్ లో, ఎందుకంటే మార్కెట్ రైజ్ లేదు కదా, వాళ్ళందుకు బర్రెలు తక్కువే వస్తున్నాయి. 85,000 బేరం అయిపోయిందండి చూడండి. దూడ వచ్చి 2 నెలలు దూడంట. సాయంత్రం వచ్చి 8 12 వచ్చి 7 ఇస్తారంట చూడండి. నా నెలలు దూడంట చూడండి. పాలు ఇస్తాందే? 58. ఎన్ని ఇస్తాంది? 4 3 ఇస్తాంది. 50 లోపల అడిగితే ఈ నెల ఫైనల్ అయితే ఎంత? 55. దూడ దోలేదా? 70,000 అండి చూడండి. ఎన్ని వాళ్ళతో ఉందంట? 4 వాళ్ళతో ఉందండి చూడండి. 70,000 సింగల్ కోడే. బాగుంది చూడండి. కాళ్ళు కానీ నీకు మట్టం కానీ. ఈరోజు మార్కెట్ చాలా డల్ గా ఉంది చూడండి. గిత్తలు కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఊరు రాలే మార్కెట్. ఈరోజు స్లోగానే ఉంది మార్కెట్. చాలా స్లోగా ఉంది మార్కెట్. ఏ రేట్ అన్నా? ఏముండే రేటు? 72,000 అండి చూడు ఒకటి. ఈరోజు మార్కెట్ డల్ గా ఉంది. 1,05,000. బండి బాగానే పోతాయా? ఎవరికైనా కట్టుకోవచ్చు. రెండు పొడిచేదిలే, తన్నేదిగులే, ఆడలు వచ్చి కూడా కట్టేసుకోవచ్చు. పర్వాలే. 85,000. ఎన్ని వాళ్ళతో ఉందన్నా? 2 వాళ్ళేనా? ఇంకా దీనికి జతకలేదా? ఏ పక్క పోతుంది ఇది? చెవుకోలేదా? 2 పక్కల పోతుంది. తన్నేది పొడిచేదేం లేదు. బాగుంది చూడండి. తన్నేది పొడిచేది అంటే ఒకటే సింగలే ఉంది వీళ్ళ దగ్గర. నీ నెంబర్ రేపు కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఎవరైనా కాంటాక్ట్ అవుతారు కావాలండి. రెగ్యులర్గా వస్తుంటావు సొంతకు? నెంబర్ రేపు 77 80 63 00 60. రేటు కనుక్కుందాం చూడండి. బాగానే ఉండదు చూడండి. బస్సులు 2 1,40. నేను తక్కువ లేదా? ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? పళ్ళన్నీ అయిపోయినాయా? 1,40. ఎన్ని వాళ్ళతో ఉన్నాయనా? 4 వాళ్ళతో ఉన్నాయండి చూడండి. బండికి ఇద్దరు అంతే. రాతికేం పోవు. గిలానికే. బండికి గిలానికే అండి. రాతికి పోవండి. 68,000. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? పాల వాళ్ళు. బండి పోతాయా? 60,000 చూడండి పాల వాళ్ళు.
రెండు కోడిదోళ్ళే బాగున్నాయి చూడండి. 56,000 కొన్నావు. పళ్ళు ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 86,000 కొన్నావు రెండు. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి పళ్ళ వాళ్ళు? బండి పోతాయన్నా? రైతు కొనుక్కున్నాడు చూడండి, రెండు బాగానే ఉన్నాయి చూడండి. ఎట్లుండే చూడండి, బాగానే ఉన్నాయి చూడండి. రైతు ఆయన కొన్నాడు అనుకోండి. ఏ రేటు ఉందప్పా? ఏముంది రేటు? 45,000. ఏ రేటు ఉన్నాయన్నా? 80,000. ఒకటి 30 అంటున్నాయండి చూడండి రెండు. బాగున్నాయి చూడండి, ఒకటి 30 అంట. ఒకటి 10 కోడి కలిసి, అది ఇది కలిసి చూడు. ఒకటి 10. ఒకటి 35. ఒకటి 30. పళ్ళన్నీ వేసినాయా? పళ్ళన్నీ వేసినాయి చూడండి, బాగుంటాయి చూడండి. రైతుకి అయితే కానీ బాగుంటాయి, వ్యవసాయం చేసుకుంటే ఎట్లున్నాయి చూడండి రెండు. ఒకటేనేమోనే నీకెందుకంటే తొడభద్రం బాగుంటేనే, కాళ్ళు బాగుంటేనే కదా వ్యవసాయానికి బాగుంటాయి. 155. పళ్ళన్నీ అయిపోయినాయా? కడల మలుపులా? ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయి, చెవుకోలదాయి ఇంకంతే. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయండి చూడండి, చెవుకోలదాయి వ్యవసాయానికి బాగుంటాయండి చూడండి. 1,05,000. 1,05,000. నీ ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్? ఫోన్ నెంబర్ ఉందా? 99 63 87 47 18 చూడండి. వాడు ఎన్ని వాళ్ళతో ఉన్నాయినా? 6 వాళ్ళతో ఉన్నాయి చూడండి, నల్లవి బాగుంటాయి చూడండి వ్యవసాయానికి. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పోతాయా? తన్నేదిలా పొడిచేదేంలే చూడు, తన్నేదిలా పొడిచేది లేదు, బాగున్నాయండి. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పోతాయండి చూడు. ఇవే రేటు ఉన్నాయినా? 1,45 చూడు. 1,45 అంటే చూడండి, బాగానే ఉండాలి చూడు. తన్నేదిలా పొడిచేది లేదు, ఏం లేదండి చూడండి. 1,60. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 4 వల్ల పళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయి వ్యవసాయానికి. మన రైతు పత్తికొండలో కొన్నాడంట, సగానికి సగం అవసరం చూడండి. పత్తికొండ వ్యాపారం, పత్తికొండలో ఆయన చెప్తున్నాడు. కొన్నిచ్చి ఎంతనా? 5,000 పెంచుతారా? 5,000 పెంచుతారు చూడండి. కొన్నిచ్చి బేరం అయిపోయినిచ్చి 5,000 పెంచుతారంట చూడండి. 15,000. ఎన్ని వాళ్ళతో ఉన్నాయినా? అన్నీ వేసినాయి, పళ్ళన్నీ వేసినాయి చూడు. పళ్ళన్నీ వేసినాయి చూడు, బాగానే ఉన్నాయి చూడండి. రైతులకైతే బాగుంటాయి వ్యవసాయానికి. ఇవే రేటు ఉన్నాయినా? 1,90. 1,90,000 అండి చూడండి. పళ్ళన్నీ వేసినాయా? పళ్ళన్నీ అయిపోయినాయండి చూడండి. ఏ రేటు ఉన్నాయి? 1,25. పళ్ళు అన్నీ అయినాయి చూడండి, పళ్ళు అన్నీ అయినాయండి చూడండి. 1,25 అండి చూడండి. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయి. ఏ రేటు ఉన్నాయనా? 1,30. ఎంతన్నా రేటు? 1,40. 1,40 అండి చూడండి. 4 ఒళ్ళు 6 ఒళ్ళు ఉందండి చూడండి, బాగానే ఉన్నాయి చూడండి. పళ్ళు చూపిస్తానండి. ఎంతనా? ఎంత రేటు? 1,20. ఏం ₹1,00,000 లోపల చెప్పు, తీసుకుంటారు. లేవా? ₹1,00,000 లోపల చెప్తే ఎవరైనా తీసుకుంటారు, ఎంత చెప్తే ఎవరు కొంటారు? లేవా? ఇప్పుడు బాగుండదు రెండు, నడక గాని ఏదన్నా గానీ నడుస్తాను. ఏ రేటు ఉన్నాయన్నా? 1,15. పళ్ళన్నీ వేసినాయా? కలమలుపులా? నీ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా కాంటాక్ట్ అవుతారు? ఫోన్ నెంబర్ 9398421998. ఈ నెంబర్ కాంటాక్ట్ కాదు చూడండి, బాగుండదు చూడండి. రైతువే అంట. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పోతాయండి, చెవుకోలుతాయి. పని అయితే గ్యారెంటీ అండి చూడండి. సింగల్ ఉందండి చూడండి, 45,000 అండి చూడండి. సింగలే 38.5. ఎన్ని వాళ్ళతో ఉంది? 4 వల్ల 4 వాళ్ళు ఉందండి చూడండి. 38.5 చూడండి. 1,10. పళ్ళన్నీ వేసినాయా? పళ్ళన్నీ వేసినాయి చూడండి. 1,10,000 చూడండి. ఏముంటాయి రేటు? 1,10,000. పళ్ళు కడపల మలుపు, 6 పళ్ళు కడపల మలుపు చూడండి. 6 పళ్ళు కడల మలుపు అంటే బాగానే ఉండదు చూడండి. రెండు ఒకటి నమ్మనే ఎట్లుండే చూడండి ఇద్దరు. ఎందుకంటే పనికి కానీ బాగానే ఉంటాయి, గోపురాలు కూడా బాగున్నాయి చూడండి. 35,000. ఎన్ని ఇస్తుంది పాలన? 3.5 3. దూడ అదేనా? ఎన్నేళ్ళ దూడ? నెలన్నర దూడ అంటే చూడండి, బాగుంది చూడండి. 3.5 3 ఇస్తుందండి చూడండి. 35,000 చెప్తాను చూడండి. ఎన్ని కొట్టు మేతని కొట్టే, ఎందుకంటే ఒక 6 నెలలు దూడండి చూడండి.
45,000 అండి చూడండి. నేను కూడా బాగుంది. 2 రోజులు మేత పెడితే అంటే వస్తుంది చూడు. బాగుంది చూడండి. 35,000. ఎన్నేళ్ళు దూడ? 2 నెలలు వెళ్ళి 3 నెలలు పడిందా? నాటి అవేనా అంతా క్రాసా? ఎన్ని ఇస్తుంది పాలన? 3.5 3. బాగా చిక్కగా ఉంటాయి పాలు, సలబా ఉంటాయి? బాగా చిక్కగా ఉంటాయి. కాఫీ బాగుంటుంది చూడు. కాఫీకి కానీ పెరుగు కానీ బాగా చిక్కగా ఉంటాయి చూడు. 48,000 అండి చూడండి. ఎన్ని ఇస్తుంది నా పాలు? 7-8 ఇస్తుంది. పైదోడ ఇప్పుడు పైదోడ చూడండి. 7-8 ఇస్తుంది చూడండి. బాగానే ఉంది చూడండి. జంపు కానీ నీకు ఇంకా 2 అయితే అంట చూడండి. నీ ఫోన్ నెంబర్ ఉందా? కాంటాక్ట్ అవుతారు. ఫోన్ నెంబర్ ఉందా చెప్పు. 77 0 23 14 04. ఓకే. రేటు 28,000. ఇచ్చే రేటు 21 అయితే అట్లా ఇస్తావు. ఎన్ని ఇస్తుంది పాలు? 3-3.5 ఇస్తుందా? బాగా గట్టిగా ఉంటాయా పాలు? మనం పిండేటప్పుడు సన్నలు కూడా సలబాగా ఉంటాయి కదా పిండుకుంటే, బాగా మెత్తగా ఉంటాయి కదా. ఇప్పుడు బాగానే ఉంది చూడండి. నాటి అవంటారు. 55,000 కొనుక్కున్నారంట చూడండి. ఏమంటే ఈత వేసుకుపోయిందంట. పాపం ఈయన బేరం లేక టీ తాగాలని కోపడుతున్నాడప్ప చూడండి. 26,000 బేరం అయిపోయింది చూడండి. బేరం లేకుండా 35,000 చెప్పి 26,000 బేరం లేకుండా అమ్మేసినాడు చూడండి. బాగుంది చూడండి. 8-9 ఇస్తుంది అన్నట్టు పాలు. 35,000. ఇచ్చే రేటు 33. ఎన్ని ఇస్తుంది పాలు? 6 ఇస్తుంది. ఎన్ని నెలల దూడ? 1.5 నెలల దూడేనా చూడండి. బాగుంది. ఎన్ని ఈతలావు? 2 ఈతలు. పాలు చాలా బాగుంటాయి. బాగా గట్టిగా ఉంటాయి. బాగా మందంగా ఉంటాయి. బాగానే ఉంటుంది. నీ నెంబర్ చెప్పు. కాంటాక్ట్ నెంబర్ ఉందా? నెంబర్ చెప్పు. 970 491 05. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఈ పిల్లోడు ఇక్కడే ఉంటాడు. పట్టిస్తాడు. 46,000. ఎన్ని ఇస్తుంది పాలు? 6 వస్తాయి. దూడ లేదా? దూడ లేదు. పాలు బాగా పిండుకుంటే ఆడవాళ్ళు కానీ తన్నేది కానీ కాలెత్తేది ఏం లేదు. మళ్ళీ ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చినప్పుడు పాలు పిండుకున్నాడు కాలు ఎన్ని ఈతలావు? 6 వాళ్ళే పడ్డాడు చూడు. 6 వాళ్ళు పడ్డాడు చూడు. ఫస్ట్ ఈత అంట. ఇంకా 32,000 నువ్వేం చెప్పినావు? 46. 32 కంటే ఇంక సరిపోతుందిలే. రాదంట చూడండి. డిస్కషన్ అవుతుంది. ఇంకా 35,000 బేరం అయిపోయిందండి. బాగుంది చూడండి. కలర్ కానీ ఆవు కానీ ఎట్లా చూడండి. నేతావే ఇంకా 21. ఇచ్చే రేటు 15కి రాదా? 15కి రాదా? 15కి రాదంట చూడండి. బాగుంది చూడండి. ఎన్ని ఇస్తుంది పాలు? 4.5. 45,000 కొన్నారంట చూడండి. అవని అది వచ్చి 35,000 కొన్నారంట చూడండి. మార్కెట్ లో జెన్యున్ గా అమ్ముకోమని చెప్పినాను. చాలా మంది కూడా వార్నింగ్ ఇచ్చిన. ఎందుకంటే గలీజ్ పని చేయకండి, మంచిగా అమ్ముకోని చెప్పినాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుస్తుంది లాస్ట్ వీడియో చూడండి. జెన్యున్ గా ఎవరు ఉంటారు అనేది కొంచెం వార్నింగ్ ఇచ్చిన చాలా జనానికి.